ఉండి కూడా. ధన్యవాదాలు అధ్యక్ష. రామాంజలి గారు. ఇస్తాను. పవన్ రవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 0 అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారండి, మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్క మినిస్టరు ఉన్నారు. ఆరు చెప్పనండి అధ్యక్ష. నోట్ చేసుకున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడుతున్నారు. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష. 0 అవర్ నోట్ చేసుకున్నా ఉండని ఒక మంత్రిగా లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. సభ దృష్టి తీసుకొస్తున్నాను. మనోహర్ గారు మాట్లాడుతున్నారు. తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష. ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్కి వస్తుంది. మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం. రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్, రికార్డింగ్ ఎలాగవుతుంది? ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి. ఏ శాఖ రాసుకుంటున్నాం వాళ్ళు కూడా పంపిస్తారు. మేము సభ్యులందరికీ మాటిస్తున్నాం, మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము. ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు. రవికుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు. తెలియదు అతనికి. ప్లీజ్ ప్లీజ్ అన్ని రవికుమార్ మాట్లాడండి. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ 0 అవర్లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష. మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి, బట్ నా సజెషన్ అధ్యక్ష, అంతకన్నా ఇంకేం లేదు. రెండవది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనకట్టు మోడరేషన్ పథకంలో అధ్యక్ష జైకా నిధుల నుంచి 141 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి ఒక 20 కోట్ల వరకు పూర్తని అని చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో పనులు కాకపోవడం వలన ఆ నారాయణపురం రీమోడరేషన్ పనులు అసలు ఏమాత్రం చేపట్టకపోవడం వల్ల ఇప్పుడున్న ఆయకట్టు దానిపైన అఫీషియల్ గా ఆయకట్టు 35,000 ఎకరాలున్నా అనాథరైజ్ గా లోకలైజేషన్ ఆయకట్టు కూడా ఇంకో 12,000 ఎకరాల వరకు ఉంది అధ్యక్ష. రమారమి 50,000 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించేటట్టు నారాయణపురం ఆయకట్టు ఆ సిస్టమ్ కింద గడచిన సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీరు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇదే సభలోనే గౌరవ శాసనసభ్యులు హెచ్చర్ల వారు కూడా ఈ సభ ద్వారా 0 అవర్లో ప్రస్తావించారు అధ్యక్ష. కాబట్టి వెంటనే తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. రెండో అంశం అధ్యక్ష, ఇదే 0 అవర్లో ఇదే శాసనసభలో గత 2014-19లో అధ్యక్ష ఒక అంశం మీద విచారణ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం వారు రెవెన్యూ ల్యాండ్స్ ని ప్రభుత్వ భూములకు కబ్జా చేశారు, గ్రాప్ చేశారు, ఇల్లీగల్ అసైన్మెంట్ చేశారు అనేటటువంటి దానిపైన ఈ సభలో ప్రస్తావన చేసినప్పుడు అధ్యక్ష దానిపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష. ఇప్పటికి 7 సంవత్సరాలు అయినా సరే ఆ విచారణ ఏం జరిగింది, అసలు ఏం చర్యలు తీసుకున్నారు అనేటటువంటి వివరాలు సభ్యులకి రాలేదు అధ్యక్ష. నేను అందుకే తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశాను అధ్యక్ష. సర్వే నెంబర్ 137 ఆఫ్ విఆర్గూడెం విలేజ్ ఆఫ్ పొందూరు మండల్, సర్వే నెంబర్ 40 and 39 ఆఫ్ పొందూరు మండల్. అప్పుడు 2014-19లో నేను ప్రస్తావించాను అధ్యక్ష. ఇల్లీగల్ అండ్ అసైన్మెంట్ చేశారని దానిపైన విచారణ చేసిన నివేదికను మరి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ప్రభుత్వానికి. నాకు అందేటట్టుగా ఒక కాపీ ఏం చర్యలు తీసుకున్నారో ఆ కాపీని